ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలే పద్మశ్రీ మందాకృష్ణమాయ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలే పద్మశ్రీ మందాకృష్ణమాయ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి. మాదిగతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. మాదిగలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. మాదిగలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలే పద్మశ్రీ మందాకృష్ణమాయ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మాదిగలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. మాదిగలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. ఉంది వాళ్ళు దాడి చేయడానికి వస్తే నేను ఇచ్చిన పిటిషన్ వాళ్ళ మీద కేసు చేస్తున్నారని చెప్తే సిఐ గారు వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇది అక్కడికి వెళ్ళి విచారణ చేసి కేసు నమోదు చేయమని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మరి సిఐ గారు 2వ రోజుల్లో బదిలీ కావడం వల్ల మళ్ళీ ఆ సమస్య మొదలుకుంది. మళ్ళీ ఆ సమస్యను పెట్టుకొని అన్న నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మరి ఏదైతే మంత్రి గారు కలెక్టరేట్కు విలేకరులకు మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడడం కోసం కలెక్టరేట్కి వస్తే ఆ కార్డు పంచడానికి వస్తే మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని మరి బాధితులను మేము జిల్లా కమిటీ పక్షానికి కలవడం జరిగింది. ఆ విషయంలో మంత్రి గారు నేను డిఎస్పీ గారికి చెప్తా మీరు వెళ్ళండి అని ఎంఆర్పిఎస్ నాయకులైన మేము ఆ బాధితులకు చెప్పడంతో మేము వెళ్ళి అక్కడ డిఎస్పీ గారిని కలవడం జరిగింది. డిఎస్పీ గారిని కలుస్తున్న సమయంలో వారు బాధితులతో పాటు ఇంకిద్దరు వ్యక్తులు కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, సార్ నేను మీ దగ్గరికి వచ్చినాం, పిటిషన్ ఇచ్చినాం, మీరు దాని మీద సంతకం పెట్టి సిఐ గారికి ఎస్ఐ గారికి పంపితే మరి అక్రమ గోడ పెట్టిన దాన్ని అడ్డుకోలేదు. మీ వేరే కులాలలో మీకేం అవసరం, మీ కులంకు మీరు మాట్లాడుకోవాలి కానీ వేరే కులాలలో మీరు రావద్దు, దయచేసి ఇక్కడి నువ్వు బయటకు వెళ్ళిపో అని మళ్ళీ చెప్పడం జరిగింది. సార్ ఎందుకు సార్ అట్లా అంటున్నారని మేము అడిగితే దయచేసి నువ్వు గెట్అవుట్ మీరు ఎన్నికే వెళ్ళండి అని అంటే నేను ఒక విషయం చెప్పడం జరిగింది. సార్ మీరు మాకు తెలియక ఇక్కడ దాకా వచ్చినాం, మీరు హెచ్చరిక బోర్డు బయటనే మాదిగలు మరి డిఎస్పీ ఆఫీస్కు రావద్దని మీరు బోర్డు పెడితే మేము అక్కడనే ఉండి చూసుకొని అటే పోయే వాళ్ళము, మాకు ఇట్లా మాట్లాడొద్దంటే అక్కడ ఉన్న గన్మెన్ను పిలిచి మరి ఏదైతే వీళ్ళ వీడియో తీయడం తీయమని చెప్పడం జరిగింది. జగిత్యాల జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మశ్రీ మందకృష్ణమాయ గారి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలు ఎన్నో సామాజిక ఉద్యమాలు అంటే కులమత భేదాలు లేకుండా సామాజిక ఉద్యమాలు చేసిన ఎంతో ఘనత ఎంఆర్పిఎస్ ఉంది. ఇది సమాజం చూస్తుండూ చాలామంది కూడా ఎంఆర్పిఎస్ అంటే ఒక వర్గంతో స్టార్ట్ అయిన కావచ్చు అని ఇది అన్ని వర్గాల కోసం పనిచేస్తున్న ఉద్దేశం రావడం జరిగింది. దానికి మనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అంటే ఒక జాతీయ స్థాయిలో మేము ఎదిగినా కూడా కానీ మాదిగలకు కానీ మాది ఉపకులాలకు కానీ ఎస్సీలందరికీ కానీ మనం కుల వ్యవస్థ తప్పడం లేదు. ఈ మధ్యలో మనం డిఎస్పీ పురుషోత్తం రెడ్డి గారు టౌన్ సిఐ గారికి మనం పిటిషన్ జరిగింది. అంటే మేము ఏ కులం తరఫున పోవద్దట, మరి ఎస్సీల తరఫునే పోవాలన్న. ఈరోజు ఎస్సీలే ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న పని మనిషి ఏ కులం, మీ ఇంట్లో పనిచేసేది ఏం కులం, మీ డ్రైవర్ ఏ కులం, ఒక కులంతో ఉంటే ఈ సమాజం బతకలేదు. మనం తినే అన్నం కూడా ఏం కులం, మీ కులం వల్ల తింటారా? మరి మీకు ఇంజక్షన్ ఇస్తే ఏ కులం, మీకు బ్లడ్ డొనేషన్ చేసేది కూడా ఏ కులం? అంటే ఇలాంటివన్నీ ఒక ఉన్నతమైన అధికారి చూడడం మేము చాలా చాలా బాధపడుకుంటూ మంత్రి గారి చెప్పడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. అయినా మంత్రి మాట కూడా వినకుండా మాపై సిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చి మాపై అపాలజీ లెటర్ రాయమని చెప్పి మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా మేము అపాలజీ లెటర్ రాసినాం. మాకు చాలా బాధ వచ్చింది. మేము మాకు కూడా న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎంఆర్పిఎస్ను ఎప్పుడు కూడా పోలీసు వారిని మేము గౌరవిస్తాం. కానీ మాపై కుల అహంకారంతో మాట్లాడిన స్థానిక డిఎస్పీ పురుషోత్తం రెడ్డి గారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లాకు మేము డిమాండ్ చేస్తూ